హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అయితే మనమైతే దుబాయ్ ఫోటో ఫ్రేమ్ దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే వస్తున్నాం. ఇక్కడ సమ్ సొవెన్యూర్ పెట్టేసి అండ్ మనమైతే బాయ్ బాయ్ అయితే చెప్పేస్తున్నాం. అండ్ ఇదే దుబాయ్కి లాస్ట్ సెకండ్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చి ఫుల్ టూర్ వీడియో, దాని తర్వాత నెక్స్ట్ కంట్రీ వీడియో స్టార్ట్ అయిపోతాయి. సో ఇది కథ. సో చూద్దాం ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఆల్మోస్ట్ టైం అయితే నాకు ఫ్లైట్ అయితే నాకు 3కి అయితే ఉంది. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 11:15. సో మధ్యలో మెట్రో ఎక్కేసి గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇదైతే నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను ఎయిర్పోర్ట్కి. సో మధ్యలో మనం గోల్డ్ షాప్ దగ్గర అయితే చూద్దాం ఎలా ఉంది గోల్డ్స్ ఏంటి అనేది. సో లేట్ అయితే అయిపోయింది మనకి. సో యా, మన లగేజ్ అంతా సెట్ చేసుకుని మనమైతే వెళ్దాం. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ మన డెజర్ట్ సఫారీ అండ్ దుబాయ్ మాల్లో ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అండ్ బుర్జ్ ఖలీఫా నుంచి నైట్ వ్యూ అండ్ సన్సెట్ 148th ఫ్లోర్ నుంచి అండ్ పెంగ్విన్స్. మనం ఈ పెంగ్విన్స్ మెక్సికోలో కూడా చూసాం. అండ్ ఈ గోల్డ్ చైన్ వచ్చి ఆల్మోస్ట్ 26 grams. దాని ఎస్టిమేషన్ చూసుకుంటే సమ్ dirhams పడుతుంది. 7,000 అంటే 1,48,000 అలా అయితే పడుతుంది. అండ్ ఇది ఇంకొక మోడల్ అలా అయితే ఉన్నాయి గోల్డ్ షాప్లో. ఇది మలాబర్ గోల్డ్ అండ్ డైమండ్స్. సో ఇవన్నీ చూసుకుని మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ లగేజ్ అయితే చాలా ఉంది. అండ్ ఇక్కడ చెక్ ఇన్ అయితే చేయాలి. చెక్ ఇన్కి చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సో మనం పర్మిషన్ అడిగేసి మనం అయితే తీసుకున్నాం. ఫ్లైట్ ఇంకొక ½ అవర్లో వెళ్ళిపోతుంది అంటే చెక్ ఇన్ చేసేసారు. ఫాస్ట్గా సెక్యూరిటీ చెక్ అన్ని కంప్లీట్ చేసేసుకొని నేనైతే రీఫండ్ తీసుకోవాలి. ఆ రీఫండ్ అయితే తీసేసుకొని ఫైనల్ కాల్ కాబట్టి ఊరుకుతున్నాను నేను. ఫుల్ రన్నింగ్ రేస్. లగేజ్ ఎలాగో సబ్మిట్ చేస్తాం కాబట్టి మనకి హ్యాండ్ చెక్ ఇనే ఉంది. అండ్ నేను వచ్చే ఫ్లైట్ ఎమిరేట్స్. ఫస్ట్ టైం ఎమిరేట్స్ ఎక్కుతున్నాను. అండ్ సూపర్ అయితే ఉంది ఎక్స్పీరియన్స్. ఫైనల్ కాల్ కాబట్టి నేను డ్యూటీ ఫ్రీ కూడా చేయలేకపోయాను. అండ్ ఇది వచ్చి బిజినెస్ క్లాస్లో ఇలా అయితే ఉంది. మొత్తం సూపర్ అయితే ఉంది వ్యూ. మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ వెళ్దాం మెల్లగా. అండ్ వాళ్ళు ఒక కిట్ అయితే ఇచ్చారు. హెడ్ ఫోన్స్, దుప్పటి, ఒక బ్లాంకెట్, ఒక పిల్లో అండ్ సమ్ కిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఎమిరేట్స్ యొక్క ఓవర్వ్యూ. బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ విండో సీట్ కోసం కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి. మనకైతే విండో సీటే వచ్చింది. బట్ మన విండో సీట్ని ఒకళ్ళు కబ్జా చేశారు. ఆ కబ్జా ఏంటంటే హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్పేసి ఆమె మొత్తం 3 సీట్లలో పడుకుంది. అంటే ఫ్లైట్ కొంచెం ఖాళీనే ఉంది. సో వేరే అయితే అడ్జస్ట్ చేశారు. అండ్ ఇది ఒక వీడియో మనం స్క్రీన్ ఉంది. సో మనకి ఆల్మోస్ట్ 5 hours జర్నీ. టైం అయితే చేంజ్ అవుతుంది. అంటే టెక్నికలీ జర్నీ ఇస్ 3 hours, బట్ 5 hours అయితే చూపిస్తుంది. అంటే టైం చేంజ్ అవటం వల్ల. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. టేక్ ఆఫ్ వ్యూ కొంచెం క్లారిటీ లేదు. బట్ పైకి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం మిస్ట్ అయితే పట్టేసింది. అండ్ ఇప్పుడు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. వ్యూ అయితే సూపర్ అయితే ఉంది. దుబాయ్ అంటే దుబాయే. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. బట్ యా, అవసరం ఉంది. 3 days ఈ స్టే కానీ ఆ ప్లేసెస్ కానీ అండ్ ఆ సిటీ ఓవర్వ్యూ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత డెవలప్ అయింది ఏంటి అనేది. యా, అండ్ దుబాయ్లో ఫుల్ టూర్ ప్లాన్లో మనకి తెలుస్తుంది ఎలా ఉంది ప్రైజెస్, నేను ఎక్కడ తీసుకున్నాను అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ. అంటే ఎలా వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్తే ఎలా వెళ్ళాలి, సోలోకి వెళ్తే ఎలా వెళ్ళాలి ఏంటి కథ, ఇవన్నీ అయితే చూద్దాం ఫుల్ టూర్ ప్లాన్లో. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫాగ్ అంటే హైట్ అయితే పెరిగింది. క్లౌడ్స్లోకి అయితే వెళ్తుంది ఫ్లైట్. అండ్ ఇది వచ్చి క్లౌడ్స్ వ్యూ సూపర్ అయితే ఉంది. ఇది మన దుబాయ్ టు హైదరాబాద్. మనం మెక్సికో నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మధ్యలో లేఓవర్ దుబాయ్ ట్రాన్సిట్ వీసా అయితే తీసుకున్నాం. అండ్ ఈ మధ్యలో ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఫుడ్ అయితే బాగుంది. పొటాటోస్, ఆలు అండ్ సమ్ శనగలు, బర్గర్, క్యాష్యూస్ ఇచ్చారు, క్యాష్యూ బిస్కెట్. సో ఇవన్నీ అయితే బాగుంది. కర్డ్ ఒకటి ఇచ్చారు, కర్డ్ మనం తినము. అండ్ యా, కట్లవి ఇవన్నీ బాగున్నాయి. అండ్ మనమైతే ఒక సినిమా అయితే చూస్తున్నాం, భీమ్లా నాయక్ అనుకుంటా. సో
సో ఈ ఫుడ్ అంతా తినేసి మనం కోక్ కూడా తీసుకుని తాగేసి కంప్లీట్ అయ్యేసరికి మనం మిడ్ ఆఫ్ ద వేలో ఉన్నాం. అండ్ మళ్ళీ ఇంకొక సినిమా బాలకృష్ణది, ఒక చిన్న పాప ఉంటుంది, సినిమా పేరు మర్చిపోయా, భగవత్ కేసరి. సో ఈ సినిమాలు ఉన్నాయి, చూస్తున్నాను. అండ్ ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ సన్సెట్ అయితే అవుతుంది, మనకైతే సిటీ అయితే కనిపిస్తుంది. ఫ్లైట్ ల్యాండింగ్లో అయితే ఉంది అని పైలట్ అయితే అనౌన్స్ చేశాడు. అండ్ సిటీ వ్యూ చూస్తే సూపర్గా ఉంది. రింగ్ రోడ్ దగ్గరికి అయితే వస్తాం మనం. ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది, 7:30 అనుకుంటా. అండ్ వ్యూ, హైదరాబాద్ సిటీ వ్యూ ఆఫ్టర్ 1 year అయితే చూస్తున్నాను నేను. మనం 2023 మేలో వెళ్తే ఇప్పుడు May 1st, ఈరోజు May 1stకి ల్యాండ్ అవుతున్నాను 2024. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను దుబాయ్ వెళ్ళి. బట్ వీడియోస్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. యా, అండ్ అది వచ్చి చూసారా, అది రింగ్ రోడ్ వ్యూ అనుకుంటున్నాను నేను. మొత్తం సర్కిల్ షేప్లో అయితే ఉంది. యా, శంషాబాద్కి రింగ్ రోడ్ దగ్గర కాబట్టి. అండ్ ఉస్మాన్ సాగర్ అనుకుంటుంది, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ తెలీదు. బట్ వ్యూ అయితే బాగుంది. హైదరాబాద్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది పైనుంచి ఏరియల్ వ్యూ. ఈ వ్యూ అయితే నేనైతే చూడలేదు, చాలా ఫ్లైట్స్ అయితే ఎక్కాను కానీ. బట్ యా, మనమైతే ల్యాండ్ అయితే అయిపోతున్నాం. ఇంకొక 5 minutesలో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం మనం. రన్వే మీద అయితే ఉన్నాం. ఫ్లైట్ అయితే రీచ్ అయిపోయి కస్టమ్స్ ఇవన్నీ అయితే క్లియర్ చేద్దాం. మనమైతే ఎంత గోల్డ్ తీసుకెళ్ళాలి అంటే, మెన్కి అయితే 10 grams, ఉమెన్కి అయితే అంటే 1 lakh విలువ, 50,000 విలువ చేసేది మెన్స్ అంటే 5 grams, ఉమెన్కి 1,50,000 అంటే 15 grams టుడే కరెంట్ రేట్ ప్రకారం. సో అవి ఉంటే కస్టమ్స్ క్లియర్ చేయొచ్చు, దానికన్నా ఎక్కువ ఉంటే మనం డ్యూటీ ఫీజ్, కస్టమ్ డ్యూటీ అయితే కట్టాలి. సో ఇది వచ్చి గోల్డ్ వంటివి. అండ్ మనం ముందే ఒకవేళ పర్సనల్వి ఉంటే అవి కూడా క్యారీ చేయొచ్చు. అండ్ మనమైతే దిగుతున్నాం ఫ్లైట్, బిజినెస్ క్లాస్ది. మళ్ళీ ఇంకొకసారి అయితే చూద్దాం, ఇది బిజినెస్ క్లాస్ వ్యూ. సో యా, 4 hours ఫ్లైట్ కూడా బిజినెస్ క్లాస్ అయితే సూపర్ ఉంది. అండ్ మనమైతే ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే ప్లాన్ చేద్దాం, బిజినెస్ క్లాస్ ఎప్పుడైతే వెళ్తాం. సో హైదరాబాద్లో అడుగైతే పెట్టేసాం మనం ఆల్మోస్ట్. అండ్ ఒక బ్యాగ్ అయితే వేసుకుని మన లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకుని కస్టమ్స్ని క్లియర్ చేసి మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. నన్ను పిక్ చేసుకోవడానికి మా ఫాదర్ అయితే వచ్చారు. సో మా ఫాదర్ని కలుసుకుంటున్నా 1 year తర్వాత. సో యా, సో ఇక్కడితో దుబాయ్ వీడియోస్ అయితే అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.